బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనేటువంటి కోరికలు ఆంధ్రప్రదేశ్లో చాలామంది యువతకు ఉంది. కానీ ఈ యొక్క ఉద్యోగాలు లేకపోవడము, అలాగే చదువుకు తగ్గటువంటి కొలువులు లేకపోవడము అనేటువంటిది చాలామందిని కుంగదీస్తూ ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు అనేటువంటివి ఆ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని పరిమళింపజేసే విధంగా చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా మన భారతదేశం కావచ్చు, అనేకమైనటువంటి వేరే వేరే అంశాలతో అట్టుడికిపోతూ ఉంటుంది. మన రాజ్యాంగంలో చెప్పింది కూడా మనిషి గౌరవంగా జీవించడము అనేటువంటిది. మరి ఆ గౌరవమైనటువంటి జీవితము ప్రతి సామాన్య వ్యక్తి కోరుకుంటూ ఉన్నాడు. మరి అలాంటి జీవితాన్ని అందించేటువంటి నాయకులు, అలాగే మేధావులు, వీళ్ళందరూ ఎక్కడ పోయారు? సామాన్యుని వదిలేసి సామాన్యుని తన బాధలో తాను వదిలేసి వీరు ఎక్కడ వెళ్ళిపోయారు? చాలామంది నిరుద్యోగులు తమ యొక్క జీవితం బాగుపడుతుంది అని ఎదురు చూసి తనువు చాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ కోరికలను చంపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది పిహెచ్డీలు చేసి, పీజీలు చేసి తమ యొక్క భవిష్యత్తు కోసము నిరీక్షిస్తూ ఉన్నారు. పాలకులారా, అలాంటి వారి కోసము మీరు పనిచేయండి. మన భారతదేశాన్ని, మన యొక్క అందులో మన ఆంధ్రప్రదేశ్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చాలా బాగా చూసుకోండి. వివిధ రకాల కులాలు, మతాలు, ప్రాంతాలు అనేటువంటి వీళ్ళని సామాన్య మానవుల నుంచి దూరం చేయండి. వారిని ఆదుకోండి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూసి నేను చెప్పడం జరిగింది.